శ్రీమాత్రే నమః. శని త్రయోదశి రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. రేపే డిసెంబర్ 31 శనివారం శని త్రయోదశి. ఈ యొక్క శని త్రయోదశి అనేది శనివారంతో పాటు కలిసి రావటం అనేది చాలా చాలా విశేషం. ఈ యొక్క శని త్రయోదశి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు మీకున్నటువంటి శని దోషాలు, కష్టాలు, దరిద్రాలు అన్నీ కూడా పోతాయి. వద్దన్నా కూడా ధనం వచ్చి పడుతుంది. ఎందుకు అంటే కనుక మనకి శనివారంతో పాటుగా ఈ యొక్క శని త్రయోదశి అనేది కలిసి రావటం చాలా విశేషం. అందరూ కూడా అనుకుంటారు శని అంటే చెడు అని చెప్పి. శనీశ్వరుడు అంటే మనకు శని ఏళ్నాటి శని దశ ప్రారంభమైంది అంటే కనుక మనకి కష్టాలు, నష్టాలు, బాధలు ఇవే వస్తాయని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ తెలియని విషయం ఏంటి అంటే కనుక శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే కోటీశ్వరులు అయిపోతారు. శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అటువంటి శనిదేవునికి ఆగ్రహం వస్తే కష్టాలు పాలైపోతారు, అప్పుల బారిన పడిపోతారు. కాబట్టి రేపు శని త్రయోదశి రోజు శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం ఏ నియమాలు పాటించాలి, ఏ విధంగా పూజ చేయాలి, ఏ కూర వండకూడదు, అలాగే స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి, ఇదంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. శనీశ్వరుడు అంటే మనకి కర్మ ప్రదాత. అంటే మనకున్నటువంటి కష్టాలు మనం చేసే కర్మల నుంచి వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క కర్మానుసారంగానే మనం బ్రతికున్నంత వరకు ఈ యొక్క కలికాలంలో ఏ జన్మలో చేసిన పాపకర్మలు అనేవి ఆ జన్మలోనే అనుభవించి తీరాలి. అయితే ఈరోజు మీరు ముందుగానే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. చక్కగా నిద్రలేచిన తర్వాత బయట వాకిలంతా కూడా శుభ్రంగా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకుని కాస్త పసుపు కుంకుమలు వేసుకుని అలంకరించుకోండి. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా మీరు శనీశ్వరుని యొక్క అనుగ్రహం కోసం మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్లి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలలో శనిగ్రహం దగ్గరకు వెళ్లి శనిగ్రహానికి నువ్వుల నూనెతోనే తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతో మీరు దీపాన్ని కనుక వెలిగించినట్లయితే మీకు ఈ రోజు చాలా వరకు కూడా ఏలినాటి శని దోషాలతోటి బాధపడుతున్నా, అర్ధాష్టమి శని దోషాలతోటి బాధపడుతున్నా, మీకున్నటువంటి ఎటువంటి శని దోషాలకైనా కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అలాగే ఈరోజు ముఖ్యంగా మనకి శని భగవానుడు ఛాయాదేవి సూర్య భగవానుడి యొక్క పుత్రుడనమాట. ఈ యొక్క శని కుంభరాశికి మకర రాశికి అధిపతి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు కానీ మకర రాశి వారు కానీ ఎవరైతే శని దోషాలతో బాధపడుతున్నారో వారు ప్రత్యేకంగా ఈ రోజున శని త్రయోదశి రోజు పూజ చేయించుకోవటం, శనీశ్వరునికి అభిషేకం చేయించుకోవటం, అలాగే మీరు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం కూడా మర్చిపోవద్దు. ఈ రోజు చాలా మంది నాన్ వెజ్ తింటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క శనివారం రోజు నాన్ వెజ్ తినకూడదు. ఎందుకంటే ఎవరైతే నాన్ వెజ్ తింటారో అనేక రకాలైన కర్మ ఫలితాలను అనుభవిస్తారు. లేనిపోని కష్టాలను, బాధలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజు గుర్తించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రోజు నాన్ వెజ్ ఇంటికి తెచ్చుకోవటం కానీ, వండుకోవటం కానీ, లేదంటే కనుక చాలా మంది బయట తింటూ ఉంటారు. ఎటువంటి స్థితిలో కూడా ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు. ఈ రోజు పొరపాటును కూడా తోటకూర అనేది కూడా ఇంటికి తెచ్చుకోకండి. తెచ్చుకుంటే లేనిపోని కష్టాలు, కుటుంబ సమస్యలు ఎక్కువైపోవటం, గొడవలు రావటం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కాకరకాయ నిషిద్ధం. అలానే ఈ రోజు ప్రత్యేకించి ఇంటికి తెచ్చుకోకూడనటువంటి వస్తువులలో చెక్క ఫర్నిచర్ అంటే మనకి చెక్క మంచాలు, డైనింగ్ టేబుల్, దివాన్ కాట్లు, వుడ్ చైర్స్ వీటితో తయారు చేసినటువంటి సామాన్లు తెచ్చుకోకూడదు. అలానే ఎలక్ట్రికల్ సామాన్లు కూడా తెచ్చుకోకూడదు. ఈ రోజు ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ఉప్పుని దానం ఇవ్వచ్చు, గుర్తుంచుకోండి. ఉప్పును కొని ఇంటికైతే తెచ్చుకోవద్దు. అలానే కొత్త వాహనాలు అనేవి ఈ రోజు కొనకూడదు. ఇనుప వస్తువులు ముఖ్యంగా తెచ్చుకోకూడదు. ఇలా తెచ్చుకుంటే దరిద్రాన్ని కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ రోజు మినపప్పు, మినుములు కానీ మినుములతో తయారు చేసినటువంటి పదార్థాలు కానీ ఏమైనా తినకూడదు. అలానే పేదవారికి మినుములతో చేసినవి, నువ్వులతో చేసినవి దానం ఇవ్వచ్చు. ఇలా దానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇలా దానం చేయటం వల్ల శనీశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతాం.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని దూషించకూడదు, వారు మనసును నొప్పించకూడదు, ఇటువంటివి చేయకూడదు. ఇటువంటివి చేయటం వల్ల మీకు శనీశ్వరుని యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ఈ రోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళకి శాంతంగా సమాధానం ఇవ్వండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. చక్కగా ధ్యానం చేసుకోండి. చక్కగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంతేకాకుండా ఈ యొక్క శని త్రయోదశి రోజు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసుకుంటే చాలా మంచిది. ఈ యొక్క సృష్టిలో మనకి ప్రత్యక్ష దైవాలు ఎవరైనా ఉన్నారు అంటే మన తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి తల్లిదండ్రులకు ఇష్టమైన పనులు చేయటం, వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినిపించడం, అలాగే వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా అనాథ శరణాలయానికి వెళ్ళటం, వాళ్ళకి ఏదైనా కానీ దానం ఇవ్వటం, అలాగే వారు ఆహారానికి కావలసినటువంటి సహాయం చేయటం, కార్మికులకు, పేదలకు, పేద రైతులకు ఏదైనా సహాయం చేయటం, వారి పనులలో మనం ఏదైనా చేయగలిగినంత వరకు హెల్ప్ చేయటం, ఇటువంటివి చేయటం వల్ల కూడా మీకు శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి ఒక చెంబుడు నీటి పోసి చక్కగా రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేసి చెట్టును తాకి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నీటిని పోసి మీ సంకల్పం చెప్పుకుంటారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. రావి చెట్టు అంటే మనకు దైవ వృక్షం. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. కాబట్టి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆ వ్యక్తికి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట. అలాగే సీతమ్మ తల్లికి ఆశ్రయించిన చెట్టు రావి చెట్టు. వనవాసం చేసినప్పుడు సీతమ్మ తల్లి రావి చెట్టు కింద సేద తీరింది. కాబట్టి అంతటి మహిమ శక్తి గల ఈ యొక్క దేవతా వృక్షాన్ని ఎవరైతే ఈ యొక్క శని త్రయోదశి రోజు తాకుతారో వారికి ఉన్నటువంటి సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కుదిరితే రావి చెట్టును తాకే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ముఖ్యంగా ఈ రోజు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో ఈ పదార్థాలను వేసుకొని కనుక స్నానం చేసినట్లయితే మీకు ఎటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, అలాగే మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, ఎటువంటి దోషాలతోటి బాధపడుతున్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది. చాలా వరకు కూడా సమస్యల నుంచి బయటపడతారనమాట. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ రోజు స్నానం చేసే నీటిలో మొట్టమొదటిగా వేసుకోవాల్సిన వస్తువు శంకు పుష్పం. శంకు పుష్పం అంటే నీలం రంగులో ఉండే శంకు పుష్పం. ఈ యొక్క నీలం రంగు కానీ నలుపు రంగు కానీ శనీశ్వరునికి ఇష్టమైన రంగులు. శంకు పుష్పం చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కరించుకొని ఒక పువ్వుని తుంచుకొని ఆ పువ్వులు నలిపి అది మీరు నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయటం వల్ల మీకున్నటువంటి శనిదోషాలు తొలగిపోతాయి. మీకు ఒక కొత్త ఎనర్జీ అనేది వస్తుంది. మీ ఆరా క్లీన్ అవుతుంది. అలాగే ఒక దైవశక్తి మీలో నిండుకుంటుంది. ముఖ్యంగా ఒక నూతన ఉత్తేజం అనేది వస్తుంది. స్నానం చేసేటప్పుడు ఈ రోజు ముందుగా ప్రత్యేకించి శని త్రయోదశి కాబట్టి అభ్యంగన స్నానం చేసే ప్రయత్నం అయితే చేయండి. అభ్యంగన స్నానం అంటే ఏమీ లేదు. చక్కగా మీరు నువ్వుల నూనె తీసుకోండి. శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన నువ్వుల నూనె. ఈ యొక్క నువ్వుల నూనెతో మీరు శరీరం అంతా కూడా మర్దన చేసుకొని చక్కగా ఒక అర్ధగంట సేపు ఉంచుకొని తర్వాత ఒక శంకు పుష్పం వేసిన నీటితో మీరు స్నానం చేస్తే కనుక మీకు చాలా చాలా శక్తి ఉంటుంది. ఈ నువ్వుల నూనె రాయటం వల్ల శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటుగా మీకున్నటువంటి చర్మ సంబంధిత రోగాలు, అలాగే నరదృష్టి, ఏలినాటి శని, ఈ యొక్క దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఒకవేళ మీకు శంకు పుష్పం అందుబాటులో లేని పక్షంలో ఈ రోజు వేపాకులు కనుక మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే కనుక 11 వేపాకులను తెచ్చుకొని ఆ వేపాకులను బాగా నూరి మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయండి. వేపాకు మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఈ యొక్క వేపాకు అనేది మనం వేసుకుని స్నానం చేయటం వల్ల మనకు ఏదైతే మన చుట్టూ ఆరా ఉంటుందో ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. మనిషికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. నరదృష్టి, నరఘోష తొలగిపోతాయి.
లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ మనిషి శరీరం వజ్రంలా మెరుస్తుంది. కాబట్టి ఈ రోజు వేపాకులు ఉంటే వేపాకులతోటి ఖచ్చితంగా స్నానం చేయండి. అలానే మీరు ఈ రోజు ధరించాల్సిన వస్త్రాలు నలుపు రంగుకి దూరంగా ఉంటే మంచిది. పసుపు రంగు కానీ నీలం రంగు కానీ కట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో ఇవన్నీ వేసుకుని లేదంటే వీటన్నిటిలో ఏదైనా ఒకటైనా వేసుకుని స్నానం చేసిన తర్వాత మేము చెప్పిన ఈ రంగు బట్టలను వేసుకుని వెంకటేశ్వర స్వామి గుడికి లేదంటే గనక ఈశ్వరుని గుడికైనా ఆంజనేయ స్వామి గుడికైనా వెళ్ళండి. రావి చెట్టు కింద ఈ రోజు ఆవు నేతితో దీపారాధన చేయండి. రావి చెట్టు కింద ఈ రోజు ఆవు నెయ్యితో దీపారాధన ఎవరైతే చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఏ పని చేసినా కూడా ఆ పనిలో చక్కటి కలుసుబాటుతనం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి. అలాగే మనకి శనీశ్వరునికి వాహనమైనటువంటి కాకి కనిపిస్తే ఈ రోజు మీరు తినే అన్నంలో మొట్టమొదటి ముద్దను కాకికి మీరు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ ముద్దను పెట్టే ప్రయత్నం చేయండి. ఈ రోజు కాకికి అన్నం పెట్టడం వల్ల మీ పితృదేవతల యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అలానే ఈ రోజున మీకు వీలైనంతగా దానం చేయటం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయన్నమాట. కాబట్టి కుదిరితే ఈ రోజు గొడుగు నల్ల చెప్పులు దానం చేసే ప్రయత్నం చేయండి. అలాగే పేదలకు ఆకలితో ఉన్న వారికి చంటి బిడ్డలకు అయినా కానీ వాళ్ళు ఆకలితో ఉన్న వాళ్ళకి ఏదైనా కానీ ఇష్టమైన ఆహారం తినిపించడం కానీ లేదంటే ఏదైనా డబ్బు రూపంలో సహాయం చేయటం కానీ వాళ్ళకు ఆశ్రయం ఇచ్చేటట్లుగా ఏదైనా ఒక దారి చూపించినా లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక కొత్త వస్త్రం అనేది ఇచ్చినా శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి శని భగవానుడు ఎప్పుడైనా కానీ గుర్తించుకోండి, మంచి చేసేవారికి మంచి చేస్తాడు, చెడు చేసేవారికి చెడు చేస్తాడు. మన మనసు మంచిగా ఉండి మనం ఎదుటివారి యొక్క మంచి కోరుకుంటూ మనం ఎవరికీ కూడా ఏ అన్యాయం చేయకుండా మన వల్ల మన మాట వల్ల కానీ మన పనుల వల్ల కానీ ఎదుటివారికి ఏ నష్టం ఏ బాధ కలగకుండా మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటూ మన చుట్టుపక్కల ఉండేవారిని కూడా సంతోషంగా ఉంచితే చాలండి. మనకి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగినట్లే. ఒక్కసారి శనీశ్వరుని యొక్క అనుగ్రహం మన మీద పడింది అంటే చాలు, మనం అసలు వెనక్కి తిరిగి కూడా చూడనే అవసరం లేదు. కోటీశ్వరులుగా మారతాము, ఆరోగ్యవంతులుగా మారతాము. శని భగవానుడిని ఎప్పుడూ కూడా తిట్టుకోకండి. ఎందుకంటే శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి అన్నా కూడా అదృష్టం ఉండాలి. శని త్రయోదశి రోజు పాటించాల్సిన నియమాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.